మోహన్ బాబు ఫ్యామిలీలో మరోసారి వివాదం చెలరేగింది. ఫ్యామిలీ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదండి. మంచులా కరిగిపోతుంది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మోహన్ బాబు వర్సిటీ దగ్గర పోలీసులు భారీగా మోహరించి కనిపిస్తూ ఉన్నారు. ఇంట్రెస్ట్ లేదురా, మీకు మీరే కొట్టుకోండి. కోర్టు ఆదేశాలతో మనోజ్ రాకపై మోహన్ బాబు అభ్యంతరం తెలిపారు. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుస్తలే. కాసేపట్లో తిరుపతికి మోహన్ బాబు వర్సిటీకి మంచు మనోజ్ వెళ్లబోతున్నారు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. చిన్నోడే మాటలతో పూర్లు ఉండేస్తాడు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. నన్ను పంది అన్నాడయా. అటు చూడు బే. ఎలుగుబంటు ఎవడరా నువ్వు? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఎలుగుబంటు ఎవడరా నువ్వు? తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. ఏంట్రోయ్ 10 కొంపలు ఫుడ్ తినేసరికి గుండు బలిచిందా? నిజంగా గ్రేట్ సార్. అది సరే, నువ్వేంట్రా తెల్ల మొహేసుకుని అలా చూస్తున్నావు? టెన్షన్ వచ్చేసింది సార్. ఈ రోజు నేను మా ఊరికి రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా అందరికి కనుమ శుభాకాంక్షలు. నేను ఇక్కడ ఏ గొడవ చేశానని రాలేదా, ఉద్దేశం కాదు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? నేను ఎప్పుడు హైదరాబాద్ లో కూడా మీరు చూశారు, నన్నే ఇంటి బయట కాపడం, నన్నే ఇక్కడ రానికుండా చేయడం. ఈ ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా గురించి బ్యాడ్ మాట్లాడినారు, బ్యాడ్ చేస్తారు, అంతా ఓకే అండి. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా. ఎందువల్ల ఆపుతున్నారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి, చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్ లో చక్కెర పోయడం. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా కదా. అండ్ హోర్డింగ్స్ ఉంటే అంటే హోర్డింగ్లు కూడా తీసే. ఎందుకు అంత లెవెల్? నేను తమ్ముడినే కదా. సంభవామి యుగి యుగి అంటే ఏమో నాకేం తెలుసు. నేను కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని 10 పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినాను. మాట్లాడేదానికి లేదు. నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో ఏం అర్థం కావట్లేదు. సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. హోర్డింగ్లు చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. మేము కూడా మా ఊళ్ళో బాగా ఉన్నోళ్ళమే. అంటే కనిపించాను దిక్మల్లోళ్ళు కాదనమాట. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ ని, మా ఫాలోవర్స్ ని బెదిరియడం. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. హోర్డింగ్లు నింపుదాం, వీడు పడుకునే ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకలే కదా మీరంతా. అంటే అండ్ ఎందుకు ఆ భయం? ఎందుకు నేనేం చేస్తాను? ఏం లేదు కదా, కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు? నేను పోయినసారి వచ్చి స్టూడెంట్స్ ఊరోళ్ళతో మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటే వెళ్ళి లొకేషన్ గారికి కలిసారు విష్ణు గారు. భయం అది పుట్టించింది ఎవరు? మేము. అండ్ ప్రతి ఒక్కరు. అండ్ ఎందుకు ఆ భయం? ఎందుకు నేనేం చేస్తాను? ఏం లేదు కదా, నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిను. కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు? ఎనీవేస్, నేను గొడవకు రాలేదు. ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన